జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండలంలోని ఆజాం నగర్ గ్రామం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ సోమిశెట్టి మహేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు ఆదేశాల మేరకు నన్ను సర్పంచ్గా ఆజాం నగర్ ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించినందుకు వారికి నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే ఆశీస్సులు నాపై ఉండాలని అంటూ వారు గిరిజన సొసైటీ ద్వారా 5 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేయించారు. ఈ రోడ్ అజం నగర్ పాత గ్రామ పంచాయతీ రోడ్డు నుంచి 100 మీటర్ల పొడవు పల్లె దావకాన వరకు మంజూరైన సీసీ రోడ్డును శుక్రవారం సర్పంచ్ మహేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ రోడ్డు పూర్తయిన వెంటనే 10 లక్షల రోడ్డు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి ఆశీస్సులు నాపై ఉండాలని కోరారు. సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ శ్రీరాములు కిరణ్, పంచాయతీ కార్యదర్శి కారోబర్ నరసాని రవీందర్, వెంబడి శంకర్, మేకల మల్లయ్య, కె శంకర్, దినేష్, మాజీ ఎంపీటీసీ జంగ సునీత, శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు, పల్లె దవాఖాన సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండో వార్డు మెంబర్ కందుల శిరీష గారిని కొబ్బరికాయ కొట్టవలసిందే కోరుచున్నాం. మూడో వార్డు మెంబర్ కందుల రాజు గారిని కొబ్బరికాయ కొట్టవలసిందే కోరుచున్నాం. నాలుగో వార్డు మెంబర్ ఎడ్ల రాజేంద్ర గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. 5వ వార్డు మెంబరు గొడిసెల సుజాత గారిని శ్రీకాంత్ కొట్టు పెట్టుకున్నా. ఓకే. 6వ వార్డు మెంబరు తడకల విజయలక్ష్మి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. 7వ వార్డు మెంబరు బీరేల్ నరసయ్య గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. 8వ వార్డు మెంబరు రణధీరు. 9వ వార్డు మెంబరు సరుపక్క కుట్ర జిటైన సరుప గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. 10వ వార్డు మెంబరు ఉప సర్పంచ్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. కోరుచున్నాం. గ్రామ పెద్దలు నాంసాన్ రవి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గ్రామ పెద్దలు మేకల మల్లయ్య గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. జంగ శ్రీనివాసరెడ్డి గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. కొట్టవలసిన కోరుచున్నాం. కొట్టుదా తమ్ముడు కొడతారా? దా కొట్టుదా లే చెప్పుడు దాన్ని కొట్టేద్దు ప్రసాద్ కొడతారు. ఎంబడి శంకర్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిన కోరుచున్నాం. కార్కూర్ శంకర్ తాత నూతన పాలకవర్గానికి అదేవిధంగా గ్రామ పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి కూడా, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారికి, ముఖ్యంగా మన పాలకవర్గం ఈ రోజు వరకు చూసుకుంటే ఈ సీసీ రోడ్డు గత 2 నెలల క్రితం మన గౌరవ ఎమ్మెల్యే గారు పల్లె దవాఖాన ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఇది బురదమయంగా ఉండడంతో వెంటనే దీనికి 5 లక్షల రూపాయలు గిరిజన సొసైటీ ద్వారా శాంక్షన్ చేయించి సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఇది అయిన వెంటనే ఇంకొక 10 లక్షల వరకు మనకు శాంక్షన్ చేస్తానడం మరి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కావున ఈరోజు ఈ సీసీ రోడ్ మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది.